హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. తల్లికి వందనం స్కీమ్ కోసం ఈ మధ్యన రీసెంట్గా అన్ని డౌట్స్ అడుగుతున్నారండి. తల్లికి వందనం అమ్మఒడి అనే స్కీమ్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో అమ్మఒడి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తల్లికి వందనం. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అకౌంట్లో క్రెడిట్ చేస్తాము. అకౌంట్ ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చూసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎన్పిసిఐ లింక్ అంటే అదేమి సెపరేట్ లింక్ ఏం కాదండి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అనేది చూసుకునే స్టేటస్ మాత్రమే ఎన్పిసిఐ లింక్ అంటే. ఎన్పిసిఐ లింక్ అన్నా ఆధార్ కార్డు లింక్ అన్నా ఒకటే. అయితే ఆధార్ కార్డు లింకు మీరు 10 అకౌంట్లు ఉన్నా సరే ఆధార్ కార్డు అనేది ఒక్క బ్యాంక్ అకౌంట్తోనే లింక్ అయి ఉంటుంది. ఆ ఒక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయినప్పుడు మీకు ఎన్పిసిఐ లింక్ అయినట్టుగానే ఉంటుందన్నమాట. మీకు ఏ బ్యాంకుతో కూడా అయితే మీకు ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంకు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉండాలి. కొన్ని హోల్డ్లో ఉంటాయి, కొన్ని ఈకేవైసీ పెండింగ్లో ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మీకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డు లింక్ అయినా సరే మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వవు. కాబట్టి మీ అకౌంట్లో npci.org వెబ్సైట్ కానీ లేదా యాప్ కానీ అందులో భారత్ ఆధార్ సీడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏ బ్యాంక్తో మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంది అనేది అందులో డిస్ప్లే అవుతుందన్నమాట. ఆ డిస్ప్లే ప్రకారం మీకు ఆ అకౌంట్కి డబ్బులు అయితే వస్తాయి. ఆ అకౌంట్ అయితే యాక్టివేట్లో ఉండాలి. అది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు హ్యాపీగా మీ డబ్బులు అనేవి తల్లికి వందనం డబ్బులు అనేవి అందులో క్రెడిట్ అయితే అవుతాయి. ఒకవేళ క్రెడిట్ అవ్వలేదు అనుకుంటే సచివాలయంలో కానీ లేదంటే స్కూల్ మేనేజ్మెంట్కి కానీ కనుక్కోండి. ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోండి. దాని ప్రకారం మనం ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసుకోగలిగితే మనకి అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయి. ఎన్పిసిఐ లింక్ అంటే ఇంకా వేరేదేం కాదు, ఓన్లీ ఆధార్ కార్డ్ లింక్ అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. మీకు 10 అకౌంట్లు ఉన్నా ఓన్లీ ఒక అకౌంట్కు మాత్రమే ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఆ అకౌంట్ యాక్టివేట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత లేటెస్ట్గా మీరు ఏదైతే ఒక అకౌంట్ ఏదైనా ఓపెన్ చేశారనుకోండి, ముందు ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ ఉండి ఇప్పుడు ఏదో పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్లో కానీ మీరు అప్లై చేశారనుకోండి, మీకు అందులో ఉన్న ఎన్పిసిఐ లింక్ పోయి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్లోకి ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది. మీరు లేటెస్ట్గా ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్కే ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంటుంది. ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. లేదు మాకు అది వద్దు, ఆ అకౌంట్ వద్దు, మీరు ఈ అకౌంట్కే కావాలి, ఎస్బీఐకే కావాలి అని అనుకున్నప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ అనేది అప్డేట్ చేసుకుంటే మీకు అయిపోద్ది. లేదా ఆన్లైన్లో కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి కానీ మీసేవ సెంటర్కి కానీ వెళ్తే చేసి పెడతారనమాట. ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.